ఏసీబీ అధికారులకు రంగారెడ్డి జిల్లా అమనగల్ తహసీల్దార్ సర్వేయర్ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఓ రైతు పాస్బుక్లో జెండర్ కరెక్షన్ విషయంపై తహసీల్దార్ను సంప్రదిస్తే మొత్తం 1,50,000 డిమాండ్ చేశారు. దీంతో మొదట 50,000 ఇచ్చారు. మరోసారి 1,00,000 డిమాండ్ చేయడంతో బాధితుడు రైతు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. జెండర్ కరెక్షన్ కోసం లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పూర్తి విచారణ జరిపి రిమాండ్కు పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. అరే చెప్పండి ఆడియో స్థాయిలో లేని అవి ఆమె దగ్గర ఉంది. ఎందుకంటే అసలు విచారణ ఆమె మీద చేయాల్సింది. ఇక్కడ మేడం కాదు, హెవీ ఆఫీసర్స్ ఉన్నారు సార్. మీకు పని చేస్తారు. వేరే దగ్గర చేసుకొస్తే సాయంత్రం అయితే సార్ ఇంట్లో కూడా యాక్చువల్లీ ఈమె ద్వారా లేదు సార్. అసలైన ఏమైనా ట్రైబల్ బిడ్డలు చేస్తారు. అందులో మేము బాల డైరీని ఏమైనా బతాం మేడం అంటే అవసరం అంటే ఏమన్నా కూడా బెదిరిస్తాను. బిల్డింగ్ చూసి అనుకో సార్, మీకు కూడా ఉండదు సార్. ఇక్కడ అసలు విచారణ ఆన్లైన్ చేయాల్సింది సార్. ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉంది, లీగల్స్ అన్ని ఉండగా కూడా అన్ని ఏదో చిన్న పేరు రాస్తే ఇది మేడం ఇది కాదు, ఇది కరెక్షన్ కాదు, దాని రాంగ్ అని పక్కన పెట్టిస్తారు. ఆమె చెప్పిందే వేదం పాస్. డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. యాక్చువల్లీ మాకు 2 వారాల కింద ఒక ఫిర్యాదుదారుడు వచ్చాడు. అవినీతి గురించి కంప్లైంట్ చేశాడు. అమనగల్లు మండలంలో అతని దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లో ఫీమేల్ పేరుని మేల్గా జెండర్ తప్పుగా పడ్డది. దాని కరెక్షన్ కోసము ఇక్కడికి వస్తే 50,000 రూపాయలు ఆల్రెడీ తీసుకున్నారు, కానీ అది కరెక్షన్ కాలేదు. మళ్ళీ వచ్చి అడిగినప్పుడు అతనికి ఆ కరెక్షన్ గురించి ఇంకొక 1,00,000 రూపాయల డిమాండ్ చేశారు. ఒక 50,000 తహసీల్దార్ గారు, ఒక 50,000 ఏమో సర్వేయర్ రవి ఉన్నారు, తహసీల్దార్ లలిత గారు ఉన్నారు. ఇద్దరు కూడా 50,000 ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేశారు. అప్పుడు అతను మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తే అది ఎంక్వైరీ చేసేసి మేము కేసు రిజిస్టర్ చేశాము. నిన్న చేసి ఈరోజు మార్నింగ్ తహసీల్దార్ లలితని మరియు సర్వేయర్ రవిని ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాం. మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఇక్కడ అరెస్ట్ చేస్తాము, ప్రొడ్యూస్ చేస్తాం కోర్టు. ఎక్కడైనా ఎవరైనా లంచం డబ్బులు మిమ్మల్ని అడిగినప్పుడు 1064 ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24 అవర్స్ అవైలబుల్ ఉంటుంది. 1064కు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము తప్ప చర్య తీసుకుంటాం. డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. యాక్చువల్లీ మాకు 2 వారాల కింద ఒక ఫిర్యాదుదారుడు వచ్చాడు. అవినీతి గురించి కంప్లైంట్ చేశాడు. అమనగల్లు మండలంలో అతని దగ్గర ఉన్నటువంటి పాస్బుక్లో